హలో ఆల్ అందరికీ నమస్తే. ఇక్కడ ఈరోజు నేను చూపించే ఆసనాలు అయితేంది చిన్న చిన్న ఎక్సర్సైజ్ అయితేంది హిప్ ఓపెనింగ్కి కానీ మొత్తం లోయర్ బాడీ వర్కౌట్ అనమాట. కూర్చొని చేసుకోవచ్చు, స్టాండింగ్లో ఒకటి కూడా ఉండదు అనమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. థైస్ ఫ్యాట్ తగ్గడానికి, లెగ్స్ ఫ్లెక్సిబుల్ అవ్వడానికి, నీ పెయిన్స్ తగ్గడానికి కానీ, జాయింట్స్ పెయిన్స్ తగ్గడానికి కానీ, థైస్ బటెక్స్ ఫ్యాట్ ఏమన్నా ఉన్నా తగ్గడానికి, అండ్ హిప్ నడుము దగ్గర ఏమన్నా ఫ్యాట్ ఉన్న తగ్గడానికి, స్టమక్ తగ్గడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఎందుకంటే అక్కడ స్టమక్ మీద ప్రెజర్ పెట్టడం వల్ల డైజెషన్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను కూర్చొని లెగ్స్ ఇలా ట్యాపింగ్ చేయడము అలా చేయడం వల్ల చాలా మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. నీ పెయిన్, జాయింట్ పెయిన్ అలా ఉన్నా కూడా తగ్గిపోతాయి అన్నమాట. అవి ఒక 5 to 10 రౌండ్స్ అలా చేసుకున్న తర్వాత మీద కూర్చోవాలి అన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్లో కూర్చోవడం కొంచెం ఇబ్బంది పడుతున్న వాళ్ళు అయితే ఇలా మధ్య మధ్యలో ఒక 2 సెకండ్స్, 3 సెకండ్స్, 5 సెకండ్స్ అలా కూర్చున్న తర్వాత ఇట్లా రిలాక్స్ అవుతూ ఉండొచ్చు. బాడీని ఇలా రోల్ చేయడం వల్ల అటు ఇటు కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది. ఇలా ఎక్కువ టైం దగ్గరికి పెట్టి హ్యాండ్స్ ఇలా పోల్డ్ చేసుకొని కూర్చోవడం వలన థైస్ నుండి హిప్ దగ్గర నుండి మొత్తము అరికాలు వరకు కూడా చాలా ప్రెజర్ ఉంటుంది అన్నమాట. లోపల మజిల్స్ కూడా బాగా స్ట్రెయిన్ అవుతాయి అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుంది అనమాట. మనం కూర్చున్నంతసేపు 5 to 10 సెకండ్స్ ఆర్ 30 సెకండ్స్ ఆర్ 1 minute చాలా బాగుంటుంది. మజిల్స్ కూడా మంచిగా రిలాక్స్ అవుతాయి అనమాట. లెగ్స్ ఫ్లెక్సిబిలిటీ కూడా పెరగడానికి ఇది ఒక మంచి వర్కౌట్ అనమాట. తర్వాత వజ్రాసనంలో కూర్చొని బాడీని ఇలా ఫార్వర్డ్ అండ్ బ్యాక్ ఇలా రోలింగ్ చేయడం వల్ల మంచిగా బ్యాక్ కూడా మంచిగా ఫ్లెక్సిబుల్ అవుతుంది అండ్ బాడీ పెయిన్స్ ఏమన్నా కూడా ఈజీగా తగ్గిపోతాయి అనమాట. అండ్ మంచి రిలాక్సేషన్ కూడా ఉంటుంది. లెగ్స్కి కానీ ఫుల్ బాడీకి కూడా, హ్యాండ్స్కి కూడా మంచి రిలాక్సేషన్ అనేది ఉంటుంది అనమాట. ఇలా చేసిన తర్వాత సైడ్ ట్విస్ట్ చేయొచ్చు అనమాట. ఇలా సైడ్ ట్విస్ట్ చేయడం వల్ల హిప్ దగ్గర ఫ్యాట్ ఏమన్నా తగ్గుతుంది అండ్ సైడ్ మజిల్కి బాగా లెఫ్ట్ సైడ్ టర్న్ అయినప్పుడు రైట్ సైడ్ టర్న్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ మజిల్కి అనేది బాగా మంచిగా స్ట్రెచ్ అవుతుంది అండ్ ఫ్యాట్ ఏమన్నా ఉన్నా కూడా ఈజీగా బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. తర్వాత ఇలా హిప్ ఓపెనింగ్కి ఇక్కడ నేను చేస్తున్నవి చాలా మంచి వర్కౌట్, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. చేస్తుంటేనే మనకు అర్థమైపోతుంది అన్నమాట. హిప్ ఓపెనింగ్కి అండ్ థైస్ ఫ్యాట్ తగ్గడానికి అండ్ బటెక్స్ కూడా తగ్గడానికి, ఎక్కువ హెవీ బటెక్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంచిగా చేసేసుకోవచ్చు అనమాట. హిప్ ఓపెనింగ్కి బాగా యూజ్ అవుతుంది అండ్ గర్ల్స్కి ఏమైనా పీరియడ్స్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈజీగా తగ్గిపోతాయి అన్నమాట. నెక్స్ట్ తర్వాత సిట్టింగ్లో ఇలా కూర్చొని లెగ్స్ వైడప్ చేసి ఎంత వీలైతే అంత బాగా ఎక్కువ వెడల్పు చేయడానికి ట్రై చేయాలన్నమాట. లెగ్స్ బాగా స్ట్రెచ్ చేయాలి. దీంతో మనకి హామ్స్ట్రింగ్ మజిల్స్ ఏమైనా ఉన్నా కూడా, అంటే కాళ్ళ కింద ఉండే మజిల్ ఏదైతే ఉందో అది బాగా స్ట్రెచ్ అవుతుంది అండ్ బాడీకి మంచి వర్కౌట్ ఉంటుంది. లెగ్స్కి కానీ హ్యాండ్స్కి కానీ ఫుల్ బాడీకి మంచి వర్కౌట్ ఉంటుంది అనమాట. ఎంతవరకు మనకు వీలైతే అంతవరకు స్ట్రెచ్ చేయాలి అనమాట. లెఫ్ట్ సైడ్ ఒక 10 times ఆర్ 10 to 15 times ఆర్ తర్వాత రైట్ సైడ్ 10 to 15 times అలా చేసుకోవాలి. ఇలా రిపిటేషన్గా కూడా చేసుకోవచ్చు అనమాట. ఫ్రీగా కూర్చున్న టైంలో కూడా ఇలా చేసుకోవచ్చు. అవి ఫినిష్ అయిన నెక్స్ట్ అదే పొజిషన్లో మన హ్యాండ్స్తోని టోస్, లెగ్స్ టచ్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. కొంతమందికి అందొచ్చు, అందకపోవచ్చు స్టార్టింగ్లో అండ్ ప్రాక్టీస్ చేస్తుంటే ఈజీగా వస్తుంది అండ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ మంచిగా టోన్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. తర్వాత మళ్ళీ ఇలా బటర్ఫ్లై చేసుకోవచ్చు. ఇలా 50 to 60 times అలా చేసుకోవచ్చు. 1 minuteలో నియర్లీ 40 to 50 వచ్చేటట్టు చూసుకుంటే సరిపోతుంది అనమాట. బటర్ఫ్లై ఎక్సర్సైజ్ ఫినిష్ అయిన తర్వాత అలాగే బటర్ఫ్లై విత్ ఫార్వర్డ్ బెండింగ్, దీంతో మనకి ఫుల్ బాడీ మంచిగా స్ట్రెచ్ అవుతుంది అనమాట. షోల్డర్ ఓపెనింగ్కి కానీ, హిప్ ఓపెనింగ్కి కానీ, బ్యాక్ ఓపెనింగ్కి కానీ, హిప్ బోన్ మొత్తం ఫ్లెక్సిబుల్ అవ్వడానికి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. మంచిగా స్ట్రెచ్ అవుతుంది అనమాట. ఇలా నేను వీడియోలో చేస్తున్న విధంగా అప్ అండ్ డౌన్స్ ఇలా చేస్తుండడం వల్ల మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఫుల్ బాడీ వర్కౌట్ ఉంటుంది అండ్ వీలైతే మనము ఫ్లోర్ని కిస్ చేయడానికి ట్రై చేయాలి అనమాట. అంత బెండ్ అవ్వాలి. సో మంచి మంచి యూజెస్ ఉంటాయి అన్నమాట. తర్వాత ఇలా లెగ్స్ రిలాక్స్ చేసుకొని, మజిల్స్ రిలాక్స్ చేసుకొని రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బై బై.